మేడం సార్ మేడం అంతే అంటున్నాయి సీఎంఓ వర్గాలు. అక్కడంతా ఆమెదే పెత్తనం, ఆమె చెప్పిందే వేదం, చేసిందే న్యాయమట. అంతా తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. అధికార యంత్రాంగంతో తాను అనుకున్నది చేయిస్తున్నారు. సాధారణంగా సీఎంఓలో ఐఏఎస్ అధికారులకు శాఖలను కేటాయించినట్టు ఆమె మనుషులు కూడా వివిధ శాఖలను పంచుకున్నారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె కోసం దర్జాగా రూల్స్ బ్రేక్ అవుతున్నాయి. ఆగా మేఘాల మీద వీఐపీ ప్రోటోకాల్స్ పుట్టుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆఫీసులో జరిగే అన్ని వ్యవహారాల్లో మేడం పేరు ప్రస్తావనకు వస్తుంది. అందుకే సీఎం సాబ్ జర భద్రమంటున్నారు సచివాలయ ఉద్యోగులు. తెలంగాణ సీఎంఓలో అదృశ్య శక్తులు. కొద్ది రోజులుగా తెలంగాణ సీఎంఓలో అదృశ్య శక్తి అందరినీ కలవరపెడుతోంది. ఓ షాడో మేడం వ్యవహారం దుమారం సృష్టిస్తోంది. ప్రభుత్వంలో తనకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న ఆమెను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఈజీగా పనులు జరిగిపోతున్నాయట. కీలకమైన సిఫార్సులు, ఆర్థిక లావాదేవీలు, పోస్టింగ్స్ వంటి విషయాల్లో మేడం గారి జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ప్రతి శాఖలో ఫైల్స్ కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్లడం సంప్రదాయం. జిల్లా అధికారి నుంచి డైరెక్టరేట్ కు, అక్కడి నుంచి సచివాలయంలోని కార్యదర్శులకు, చివరికి సీఎం కార్యాలయానికి వెళ్లి తుది నిర్ణయం జరిగిపోతుంది. కానీ ఇప్పుడు ముందుగానే నిర్ణయాలు జరిగిపోయి ఆ తర్వాత ఫైల్స్ తయారవుతాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కాస్త మెతకగా మొహమాటం చూపించిన మాధవీలత మాత్రం లెక్కే అంటూ కౌంటర్లు తెరిచారట. అనిల్ రెడ్డి అండతో సిఫార్సు లేఖలు, బదిలీలు, పోస్టింగుల విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారట. వర్షం కురిపించే ఫైళ్ల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారట. అంతా మేడం గారే చూసుకుంటారని బాహాటంగా సిగ్నల్ ఇస్తున్నారు సీఎంఓ అధికారులు. మొదట ఆమె దర్శనం చేసుకోవాలని, ఆమె చెబితేనే అపాయింట్మెంట్ ఉంటుందని బహిరంగంగానే చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో మాధవీలతకు ఏ హోదాలో వీఐపీ ప్రోటోకాల్ ఇచ్చారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఆమె చెబితే చాలు అనుకున్న చోట పోస్టింగ్ దక్కుతుందనే భ్రమతో పలువురు అధికారులు సైతం అంటకాగుతూ ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెక్షన్ ఆఫీసులు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు అందరూ ఆమె కన్సర్న్లోనే ఉన్నారట. మేడంతో అంటకాగుతున్న అధికారుల గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో ఉన్నతాధికారులు కూడా ఉండడం విస్తుగొలుపుతోంది. ఒక మహిళ చుట్టూ ఇంత గందరగోళం ఎందుకు? వ్యవస్థ బలహీనపడుతోందా లేక బలవంతంగా బలహీనపరుస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మొత్తం వ్యవహారం గురించి ముఖ్యమంత్రి గారికి తెలుసా? తెలిసినా తెలియనట్టు ఆయన వదిలేస్తున్నారా? లేదా కావాలనే కొందరు దాచిపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటున్నారు విశ్లేషకులు.